ప్రభువైన యేసయ్యకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ దర్శిస్తూ మాతో మాట్లాడుతున్న మహాదేవుడు, భూమండలం మీద మీ స్వరం వినబడకపోతే సమస్తము చీకటే. చీకటిలో నీ వాక్యము ప్రకాశిస్తుంది. నీ వాక్యపు వెలుగు సత్యము చేత మమ్మల్ని అందరినీ కాపాడి రక్షిస్తుంది. కనుక ఈ రాత్రి నీ స్వరాన్ని వినుటకు కృప చూపించినందుకు స్తోత్రాలు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల ద్వారా పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన దేవా, నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నడిపించి శక్తి కలిగిన బలమైన నీ స్వరాన్ని వినిపింప చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యము నీది, మేమందరము నీ పిల్లలు నాయనా. ఈ వాక్యములో సత్యం ఉన్న సత్యము చేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ప్రభు ద్వారా మనం బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈరోజు రాత్రి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. గత కాలంలో మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లుగా సంఘములో అధ్యక్షుడైన వాడు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? అధ్యక్షుడు అనగా కాపరి, లేకపోతే సంఘ పెద్ద, లేకపోతే ఆత్మల పైన విచారణకర్త, ఇలాంటి పేర్లన్నీ కూడా ఉన్నాయి. ఈ 3వ అధ్యాయం అంతా కూడా సేవ చేసే వారి యొక్క అర్హతలను గురించి పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ 3వ అధ్యాయంలో 2వ భాగము 8వ వచనం నుండి 13వ వచనం వరకు పరిచారకులు ఎలాగుండాలో పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు అతి ప్రాముఖ్యమైనది, చాలా చాలా శ్రేష్టమైనది. ఈరోజు మనం నేర్చుకునే విషయాలు చాలా విలువైనవి. అంటే మనం చదివినప్పుడు మనకు అర్థమైన విషయాలు వేరు, దాని వెనక ఆత్మ సంగతులు గ్రహించుకోవడం వేరు. ఈరోజు రాత్రి ఈ తిమోతి పత్రిక మొత్తానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఏదైనా ఉంది అంటే ఈ 14-15 వచనంలోనే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈరోజు మనం వాటిని ధ్యానించుకోవడానికి, వాటి వెనక ఉన్న ఆత్మ యొక్క సంగతులను గ్రహించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, వాక్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలను మనం చదువుకుందాం. శీఘ్రముగా మీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో
జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఈ సంగతులన్నీ కూడా మీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. చూడండి, యాక్చువల్గా 14, 15, 16 చెప్పాలి. నేను ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు ఈ 14, 15 చెప్పగలిగితే గ్రేట్ అనిపించింది. 16వ వచనాన్ని తిరిగి నెక్స్ట్ క్లాసులో ధ్యానం చేసుకుందాం. కింద ఉన్న 16వ వచనం అంతా కూడా ఇది మంచి సాంగ్, ఒక పాట. ఈ 16వ వచనాన్ని మనం నెక్స్ట్ క్లాసులో ధ్యానం చేసుకుందాం. ఈ రోజు వరకు 14, 15 ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇప్పుడు చదివినప్పుడు మనకు చాలా స్పష్టంగా ఇందులో నేర్చుకోవలసింది ఏముందండి అన్నట్టుగా ఉంది. కానీ ఇందులో నేర్చుకోవలసినవి చాలా చాలా ఉన్నాయి. నేను ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు గ్రహించుకోవడం చాలా విలువైందే అని అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈరోజు రాత్రి ఒక మంచి శ్రేష్టమైన సంగతులను దేవుని దగ్గర మనందరం నేర్చుకుందుము గాక. ఆమేన్. చూడండి నాన్న, 14వ వచనం మనందరికీ బాగా తెలిసిందే, అర్థం కాదంటూ ఏమీ లేదు. చూడండి, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. చూడండి, ఈ మాట తిమోతి యొద్దకు వెళ్ళడానికి పౌలు విలువ ఎంత ఘనమైందో చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఒక దైవజనుడు, ఆత్మీయ తండ్రి దైవజనుడు తన బిడ్డల దగ్గరికి వెళ్ళడంలో ఆ విలువను మనందరం ఇక్కడ గ్రహించవచ్చు. ఏంటా విలువ అంటే, ఒక తండ్రి తన బిడ్డల దగ్గరికి వెళ్తే సంఘానికి సంబంధించిన దేవుని సంకల్పము అంతా కూడా తెలుసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. నాన్న మ్యూట్లో పెట్టండి నాన్న. చూడండి, ఈరోజు రాత్రి ఎంత చక్కటి అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక పైన నాయకుడు, తండ్రి, దైవజనుడు తన సహవాసంలో దేవుని కొరకు కన్నటువంటి బిడ్డల దగ్గరికి రావటం అనేది ఎంత శ్రేష్టమైందంటే, సంఘము గురించినటువంటి సంగతులు, లేకపోతే దేవుని మందిరమును గురించినటువంటి సంగతులు తోటి సేవకులు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. శీఘ్రముగా అంటే నీ దగ్గరికి రావలసిన ఆలోచన తప్పనిసరి అని రాస్తున్నాడు. నేనేమంటానంటే, ఒక దైవజనుడికి, ఒక దైవజనుడి విషయంలో నేను వస్తున్నాను అనంటే రావాలి అనే ఆలోచన ఎంతమందిలో ఉంటుంది? ఒక దైవజనుడు ప్రేరేపించబడుతున్నాడు దేవుని చేత, అయ్యా నేను మీ దగ్గరికి వస్తున్నాను, నిన్ను చూడాలనుంది తిమోతి, నీ దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? దేవుని సంఘము అంటే ఏంటో సంఘానికి తెలిసిద్ది, తోటి సేవకులకి తెలిసిద్ది. ఈ రిలేషన్కి విలువ చాలా మందికి తెలియదండి. చూడండి, మనకంటే గొప్పవాడు మన దగ్గరికి రావటం అనేది ఒక శ్రేష్టమైన దేవుని సంగతులు తెలియటమే కాకుండా అది ఆశీర్వాదానికి గుర్తు. సంఘానికి కానీ, సేవకు కానీ, సంఘ బిడ్డలకు కానీ ఏది ఆశీర్వాదం అంటే, అనుభవ జ్ఞానము కలిగిన తండ్రుల వలన సంఘానికి సంబంధించినటువంటి శ్రేష్టమైన సంగతులు తెలుస్తాయి. అందుకు వాళ్ళ మధ్యలో ఆ అండర్స్టాండింగ్ యొక్క వాల్యూ ఎలా ఉందంటే, నేను శీఘ్రంగా రావాలని
నేను ఆశ కలిగి ఉన్నాను. చూడండి, తప్పనిసరిగా రావాలి అనే ప్రేరేపణ దేవుని ఆత్మ కలగజేస్తుంది. అంటే వీరిద్దరి మధ్యలో దేవుని ఆత్మ ఎంత బాధ్యతను కలిగి ఉందో చూడండి. ఒకరి పట్ల ఒకరికి ఆలోచన కలగజేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక దైవజనుడికి నీ దగ్గరికి రావాలనే ఆలోచన కలగజేసినప్పుడు ఇది దేవుని వలన కలిగింది అనే సంగతి మనందరం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఇది చాలా చాలా శ్రేష్టమైంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది దీని విలువ గ్రహించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇంకో విషయం ఏంటంటే, దైవజనుడు మీ కుటుంబానికి రావాలనే ఆలోచన రావట్లేదంటే దేవుడు అనుమతించట్లేదనే సంగతిని కూడా గుర్తుపట్టాలి. ఒక జయ జీవితం పొందినటువంటి నీతిమంతులు సహవాసం కలిగి ఉండటం చాలా విలువైంది. ఈ రోజున సంఘాలలో కట్లు కట్టుకొని కూర్చున్నారు. మా సంఘంలో ఉన్న పాస్టర్ తప్ప ఎవడు సంఘ కాపరి కాదు అన్నట్టు కూర్చున్నాడు. ఈ చెత్త మనసు మరి సంఘాలకేసి రుద్దుతున్నారు ఈ రోజున సేవకులు. ఇక వాడు ఎవడు కనపడ్డు, ఎందుకంటే కనపడితే వాడి బతుకంతా బయటకు వస్తుందిగా. సేవకుడు తోటి సేవకుడికి లేకపోతే అనుభవ జ్ఞానం కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్ళడాడు. ఎందుకని? వీడు తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు దొంగలాగా. వీడు సేవకుడు కాదు, ఒక దొంగ. మీరు గుర్తుపట్టండి, ప్రతివాడు ఎవడి కాడే సంఘాలకు కట్లు కట్టుకొని కూర్చున్నారు, మాది నాది అని. ఈరోజు వాక్యంలో నాది మాది అనే వాళ్ళ బతుకుల చరిత్ర అంతా దేవుడు తెలియపరుస్తున్నాడు. పౌలు అంటాడు, ఈ విషయం నీకు తెలియాలి తిమోతి, అందుకని నేను వచ్చినా రాకపోయినా ఒకవేళ ఆలస్యమైనా నీకు మాత్రం ఖచ్చితంగా తెలియవలసినటువంటి ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తున్నాను. దేవుని సంఘం అంటే ఏంటి అనే అర్థం నేను చెప్తున్నాను. ఇది నీకు ఎస్పెషల్లీ నీకు తెలియాలి. అంటే ఈ టాపిక్ మొదట దైవజనుడు తెలియాలి, సంఘానికి కూడా తెలియాలి. ముగింపులోకి వచ్చేపాటికి సత్యమునకు స్తంభమును ఆధారమైన ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమయ్యున్నది అని రాయబడి. అంటే సత్యాన్ని, దేవుని మాటను, దాన్ని నిలబెట్టే స్తంభాలు ఎవరు అంటే సంఘము అని అర్థం. ఒక సత్యానికి స్తంభంలాగా ఉంటుందంట సంఘము. ఈ రోజుల్లో చాలా మందికి సంఘానికి కానీ దైవజనులకు కానీ తెలియని విషయం ఏంటంటే, సంఘము మందిరము అని దేనిని అంటారు అనేటువంటి సంగతి తెలియదండి. నాది నాది మా సంఘం అని ఎవడు కాడు ఇండివిజువల్ గా పేర్లు పట్టుకొని దాని ఫౌండర్ నేను, ఆర్సెం చర్చికి ఫౌండర్ నేను, లేకపోతే పెంతెకోస్తు సంఘానికి ఫౌండర్ నేను, ఐపీసీ సంఘానికి ఫౌండర్ నేను, లోదరన్ సంఘానికి ఫౌండర్ నేను, బాప్టిస్టు సంఘానికి ఫౌండర్ నేను. ఎవడు కాడే ఫౌండర్లను పెట్టుకున్నాడు. ఈ 14-15 వచనాలు సరిగ్గా ధ్యానం చేస్తే అసలు సంఘం అన్నా లేకపోతే దేవుని మందిరం అన్నా ఎవ్వడికి సరిగ్గా తెలీదు అని స్పష్టంగా అర్థమైపోతుంది ఈ రోజుల్లో. ఏం తెలుసు? ఈరోజు ఇప్పుడు మనం ఈ 14-15 వాక్యాలు కంటిన్యూటీని చదువుతున్నప్పుడు ఇందులో ఏముందండి నేర్చుకోవడానికి అన్నట్టుగానే ఉంది. ఏముంది ఇందులో? నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, ఒకవేళ ఆలస్యం చేస్తే, ఒకవేళ ఆలస్యమైన పక్షాన దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని మందిరంలో జల్లు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియచేస్తూ ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమయ్యున్నది అన్నాడు. ఇప్పుడు ఇందులో అర్థం కానిది ఏముంది మనకి? చాలా సింపుల్గా అర్థమైపోయింది. ఇక్కడ మనకు పట్టిన దరిద్రం ఏంటంటే అక్షరం వరకు చదువుకొని ఇక అంతవరకు ఆలోచిస్తే అర్థమైపోయినట్టుగా
మనందరం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఈరోజు రాత్రి నిజంగండి నేను ధ్యానం చేస్తున్నప్పుడు, పరిశుద్ధుల ఆలోచనలో నుంచి చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పౌలు ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాడు సంఘాలకి, తిమోతికి ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాడో, ఈ విషయాలు ఆలస్యంగా తెలియకూడదు. ఒకవేళ నేను రావటం ఆలస్యమైన పత్రిక ద్వారా ముందుగా మీరు తెలుసుకోండి అని రాశాడు. ఆ కంటెంట్లో ఉన్నటువంటి శ్రేష్టతను నిజంగా మనం మనస్సాక్షితో ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనందరం ధన్యులమే. ఈ రోజున ఈ మందిరం నాది అనే పదం ఉపయోగించాలంటే భయం పుట్టాలా. నాది అనే మాట ఉపయోగించడం కూడా పాపమే అనుకుంటున్నాను నేను. నా వ్యక్తిగత ఆలోచనలో ఈ పరిచర్య నాది, ఈ మందిరం నాది అనే శబ్దం ఉపయోగించినా కూడా వీఆర్ ఆల్ సిన్నర్స్ అనేటువంటి సంగతి నాకు అర్థమైంది. మరి మిగతా వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు. నా మనస్సాక్షికి నాకు అర్థమైంది ఏంటంటే, నాది అనే మాట యూజ్ చేయటం కూడా మాది, నాది, దీని ఫౌండర్ మాది, మా నాన్న, మాది, మా అన్నయ్య, దీని ఫౌండర్ నడిపించేవాడు మావాడు అనే మాట ఉపయోగించాలన్నా కూడా ఒక పాపి కింద మారిపోతాడేమోనని నాకు భయం వేసింది. అలాంటి విషయాలు పరిశుద్ధ జీవ గ్రంథంలో ఉన్నాయి. ఈ రోజున చాలా మంది ఫలానా సంఘం మాది, ఫలానా సంఘానికి ఫౌండర్ మా నాన్న, మా అమ్మ, మా అక్క, మా అన్న, మా తమ్ముడు చెప్పుకుంటున్నారు. నోరు తెరవటానికి కూడా అర్హత లేదు. నాది అనే మాట యూజ్ చేయటానికి కూడా అర్హత లేదు. చూడండి, నేను దీని విషయాలు మనందరం ధ్యానం చేసుకుందాం. ఒకవేళ మీకు అనుమానం రావచ్చు, ఒకవేళ దైవజనుడు సేవ చేస్తున్నాడు కాబట్టి ఈ సంఘం మీద సంపూర్ణమైన అధికారం దైవజనుడిదే, లేకపోతే సంఘంలో మనం సభ్యులం కాబట్టి, ప్రజలం కాబట్టి మనం కూడా ఈ సంఘం మీద అధికారం ఉంది, నాది మాది అని అనుకోవటానికి ఎక్కడ కూడా వీల్లేదు. ఇందులో ఒక చక్కటి ప్రశ్నలు మనకు అర్థం కావాలి. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. 4వది చివరిది, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమయ్యున్నది అనే మాట 4వది. 3 విషయాలు ఇందులో మనం గమనించుకోవచ్చు. సంఘము ఎవరికి సంబంధించింది అనే ప్రశ్న కనుక వేసుకుంటే, సంఘం ఎప్పుడు కూడా దేవునిది అనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా తెలిసింది. సంఘము ఎవరిది అనే ప్రశ్న వేసుకుంటే సంఘము ఇది దేవునిది అని ఈ వాక్యంలో మనం చూడవచ్చు. రెండవది, ఈ సంఘము దేవుని మందిరము అని పేరని మనం చూడవచ్చు. మూడవది, ఇది జీవము గల దేవుని సంఘము అనే మాటను కూడా చూడొచ్చు. అంటే ఈ 3 విషయాలు చూడొచ్చు. సంఘము దేవునికి సంబంధించిందని, సంఘము జీవము గల దేవుని సంఘమని, దీనిని దేవుని మందిరము లేక ఇల్లు అంటారు. అసలు మూల భాషలో గ్రీకు భాషలో ఎక్లోసియస్ అని ఉంటుందండి. అంటే ఇది దేవుని ఇల్లు అని ఉంటుంది. యాక్చువల్గా ఈ మూల భాషలో మనకి ఈ ట్రాన్స్లేట్ చేసే దానిలో ఇది మందిరము అని రాశారు. మంచిది, అలా కూడా రాయొచ్చు, తప్పేం కాదు. కానీ మూల భాషలో గ్రీకు భాషలో ఉన్నటువంటి దాని అర్థం వేరు. అందుకనే ఈ రోజుల్లో చాలా మందికి అసలు దేవుని మందిరం అన్నా అది ఎవరికి సంబంధించింది అనే విషయాలు తెలియదండి. ఈరోజు రాత్రి పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం నేర్చుకుని గ్రహించుకొందుమో గాక. ఆమేన్. ఈ రోజుల్లో చాలా మంది సంఘం అంటే బిల్డింగ్లు అనుకుంటున్నారు. బిల్డింగ్ కట్టి దానిని సంఘము అని బోర్డు పెడితే అది దేవుని సంఘము అని అనుకుంటున్నారు.
లేదంటే కొంతమంది పిల్లలంతా కూడా సమకూర్చబడి ఒక దగ్గర కూర్చున్న ఒక గుంపు అంతా కూర్చోవడం సంఘము అని అనుకుంటున్నారు, లేకపోతే మందిరము అనుకుంటున్నారు. చూడండి, అన్ని జనులు, వ్యాపారస్తులు, కాలేజీలు, స్కూళ్ళు వీళ్ళు కూడా కూడుకుంటారు. రాజకీయ నాయకులు, పొలిటికల్ బిజినెస్ ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా విషయాల కొరకు కూడుకుంటారు. వాళ్ళని కూడా సంఘం అని అనరు, లేకపోతే మందిరం అని అనరు. మందిరం అనేది దేవునిది అయి ఉండాలి. ఈ పదం దేవునికి సంబంధించినటువంటి పదం. ఇది మనుషులెవరు కూడా నాది, సంఘము మాది అని పేర్లు పెట్టుకోవడానికి కానీ, నేను సంఘానికి ఫౌండర్ అని పేర్లు పెట్టుకోవడానికి కానీ అర్హత లేదు. యేసు ప్రభు తన నోటితో మాట్లాడిన సంగతులు కూడా గ్రహించేవాడు ఎవడు లేడు. మనం గనక గమనించినట్లయితే చూడండి, ఒక ఇంపార్టెంట్ ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన నోటితో మాట్లాడుతున్న ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుకోవచ్చు. మత్తయి సువార్త. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు యేసుక్రీస్తు పేతురు దగ్గరకు వచ్చి ఆ మాట పలకపోతే అతను ధన్యుడు అన్న సంగతి తెలిసిద్దండి పేతురికి. అందుకని పౌలు తిమోతి దగ్గరికి రావాలని దేవుడు ప్రేరేపించాడు. ఎందుకు? తిమోతికి, సంఘానికి తెలియాల్సింది ఏంటంటే దేవుని మందిరం అంటే ఏంటో తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అని దేవుడు ఆత్మ పౌలయ్యని ప్రేరేపించింది. 14వ వచనంలో ఉన్న రిలేషన్ చాలా ఘనమైందండి. నేను ఒక రకంగా దానికి తగిన వాల్యూగా నేను వివరించలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది. ఒక దైవజనుడు ఏ ఇంటెన్షన్తో ఆత్మ సంబంధమైన సేవకుని దగ్గరికి వెళ్తాడు? ఒక దైవజనుడు సేవకుల కూటాన్ని ఎందుకు పెడతాడు? అతనికి హృదయంలో ఉన్న భారం ఏంటి గ్రహించేవాడు లేడు. ఇప్పుడు చూడండి, కంటిన్యూ చేయనా? మరియు నీవు పేతురువు బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు చూడండి, నీ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘాన్ని కట్టేది ఎవరు? దేవుడు కట్టుకుంటాడు. సంఘం ఎవరిది? దేవుని చేత కట్టబడేదాన్ని సంఘం అంటారు. ఇక్కడ మినిమం జ్ఞానం కూడా లేదండి. సంఘాన్ని కట్టుకునేది దేవుడు. ఆయన తన సంఘము. ఇక్కడ చూడండి, మనం ఇంగ్లీష్లో కనుక చూస్తే మై అనే పదాన్ని మనం చూడొచ్చు. లార్డ్ జీసస్ క్రైస్ట్, అంటే నేను లార్డ్ జీసస్ క్రైస్ట్ని. మై అంటే నాది, నేను కడతాను. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ మందిరాన్ని దేవుడు ఏమంటున్నాడు, పౌలు ఏమంటున్నాడు రెండోసారి వాడినప్పుడు, ఇది జీవము గల దేవుని మందిరము, ఇది జీవము గల దేవుని సంఘము. చూడండి, దేవుని మందిరం అంటున్నాడు. ఈ మందిరం ఎవరిది అంటే జీవము గల దేవుని సంఘము అంటున్నాడు. 2 పేర్లు వాడాడు ఇక్కడ. ఇది దేవుని మందిరము అంటే ఇల్లు అని అర్థం. ఆ ఇంటిని దేవుడు ఏమంటున్నట్టే, ఆ ఇంటిలో ఎవరు ఉంటారంటే ఇది దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము ఉంటది. దేవుని మందిరమును ఇల్లుగా మాట్లాడింది దేవుని యొక్క వాక్యం. దీనికి ఫౌండర్లు ఎవరెవరినో పెట్టుకుంటున్నారు.
ఆయన అంటాడు కొరింథీ పత్రికలో, నేను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వెలపెట్టు కొనుక్కున్న సంఘం ఇది. కొరింథీ సంఘంతో పౌలు చెప్తాడు, ఈ సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని చెప్తాడు పౌలు. ఇది ఎవరిది? ఇది నాది. దేవుని చేత కట్టబడేది సంఘం అవుద్ది. దేవుని చేత కట్టబడేది మందిరము లేకపోతే ఇల్లు అవుతుంది. ఇల్లు అన్నా మందిరం అన్నా ఒకటే. దిస్ ఇస్ హౌస్ ఆఫ్ ఫెయిత్ హోమ్, విశ్వాస గృహము అనాలి. ఈ రోజున ఎవరు పడితే వాళ్ళు చూడండి మినిస్ట్రీ పేర్లు పెట్టుకోవటం వాక్యానుసారమా తెలియదండి. అపోస్తులకి ఎక్కడా కూడా మినిస్ట్రీల పేర్లు పెట్టుకోమని దేవుడు ఎక్కడా కూడా మాట్లాడలా. దేవుని సంఘము అది జీవము గల దేవుని సంఘము, అది దేవుని ఇల్లు లేకపోతే ఫెయిత్ హోమ్, విశ్వాస గృహము అని రాయబడింది. మీరు గుర్తుపట్టారే? వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఒక బిల్డింగ్ని కట్టి అందులో 10 మంది కూర్చుంటే దేవుని మందిరం అనుకుంటున్నారు. కాదు, మన సొంత ఆలోచనలు వద్దు. వాళ్ళు అపోస్తులు ఎక్కడా కూడా ఇది ఫలానా మందిరం, కల్వరి మందిరం, బేతస్తా మందిరం, బేతేలు మందిరం ఇలా పేర్లు పెట్టుకోవాలా. పెంతుకోస్తు మందిరం, హోసన్న మందిరం, ఆర్సిఎం మందిరం, తెలుగు బాప్టిస్టు మందిరం అని పేర్లు ఎక్కడ పెట్టుకోవాలా. అపోస్తులు ఏ ఊరిలో సేవ చేస్తే ఆ ఊరు పేరు పెట్టుకున్నారు అంతే. ఫలానా ఊరిలో దేవుని సంఘం, గలతీలో దేవుని సంఘం, ఎఫెసీలో దేవుని సంఘం. ఎందుకంటే దానికి ఫౌండర్ ఎవరు? దానికి నాయకులు ఎవరు? దేవుడే. ఫిలదెల్ఫియా అనేది ఒక ఊరు, ఎఫెసీ అనేది ఒక ఊరు. ఇప్పుడు చూడండి ఎంత మోసం జరుగుతుందో భూమండలం మీద. యేసు ప్రభు తన నోటితో మాట్లాడినా కూడా గ్రహించుకునేవాడు ఎవడు లేడు. మీరు బైబిల్ గ్రంథంలో చదవండి. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం నుంచి చదవండి నాన్న. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం నుంచి చదవండి. అయితే మీకు జీవము కలుగునట్లు. ఇప్పుడు చూడండి, మీకు జీవము కలుగునట్లు నా యొద్దకు రానొల్లరు, మీరు నా దగ్గరికి రారు. చూడండి, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవడైనా జీవము కలుగుట కొరకే రావాలి. అసలు ఆ మాట యొక్క విలువ కూడా తెలియదండి వాళ్ళ సేవగా. ఇవాళ సేవకులు తెలియదు, సంఘాలకు తెలియదు. చెబితేనేగా దేన్ని సంఘం అంటారు, దేన్ని మందిరం అంటారు, ఎవరికి తెలుసండి? చూసేవాడు ఎవడున్నాడు లేఖనాలు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే దేవుని మందిరము అని, ఇది జీవము గల దేవుని సంఘము అంటాడు. అసలు ఆ భాషకు అర్థం ఏంటో కూడా ఆలోచించే వాళ్ళకి అసలు తీరిక లేదులేండి. చదువునానా, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా దగ్గరికి రారు. మంచిది. ఎందుకని రారు వీళ్ళు? రీజన్ ఏంటి అంటే, ఒకటి జీవం కలుగునట్లుగా రారు, రెండవది ఏం చెప్తున్నానంటే నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఏ దైవజనుడైతే మనుషుల వలన మహిమ పొందడో ఘనత పొందడో వాడి దగ్గరికి ఎవడు రాడు. రెండవది, ఏ సంఘం అయితే జీవము గల దేవుని సంఘం అని ఉంటుందో ఆ సంఘంలోకి ఎవడు రాడు. మీరు గుర్తుపట్టారా? యేసు ప్రభు స్వయంగా మాట్లాడిన మాటలు కూడా గ్రహించుకునే వాళ్ళు ఎవడు లేడు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు యోహాను సువార్తలో స్పష్టంగా చెప్తున్నాడు. ఈ రోజున సేవకులు ఎలాగున్నారంటే, దేవుడు మా నాన్నకు బయలుపరిచాడు, మా అమ్మకు బయలుపరిచాడు, మా ముత్తాతకు బయలుపరిచాడు. అపోస్తులకి దిక్కు లేదు. అపోస్తులకి దేవుడు చెప్పలా, అపోస్తులకి దేవుడు నేర్పలా ఈ పద్ధతిని. సంఘాలు పేరు పెట్టుకోండి, దానికి ఫౌండర్లుగా మీరు ఉండండి, మీరు నాయకులుగా ఉండండి అని చెప్పుకోలా ఎక్కడ. ఇప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? మీకు జీవము కలిగినట్లుగా నా దగ్గర రారు. ఒకటి, జీవము గల దేవుని సంఘంలోకి మీరు రారు.
రెండవది మనుషుల వలన మహిమను నేను పొందను. ఇప్పుడు నీకు ఫోటోలు, వీడియోలు, మేకప్లు, కోట్లు, సూట్లు లేకపోతే నీ ముఖం ఎవడు చూడడం, నిన్నెవడు పిలవడం, నీ బతుకి ఈ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు, నీ ఎచ్చులు, నీ సోకులు, నీ ప్రార్థనలో ఏమోనండి. మరి ఏం జరుగుతుందో యేసయ్యకి తెలియాలి. ఇప్పుడు చూడండి, స్వతంత్ర దినోత్సవం అని చెప్పి సంఘాల్లో పాస్టర్లు పిచ్చగా పండగ చేశారండి. ఆగస్టు 15కి పెద్ద పెద్ద కోటాలు పెట్టి జెండాలు ఒంటికి, తలకి, చేతులకి జెండాలు గుర్తులు వేసుకొని తగిలించుకొని ఒంటి చుట్టూ జెండాలను తగిలించుకొని తిరిగారు. మరి వీళ్ళకి ఈ నడక ఎవడు నేర్పాడో? అపోస్తులు ఎక్కడైనా ఏ దేశం యొక్క సాంప్రదాయాన్ని అనుసరించారండి? అపోస్తులు ఎక్కడైనా, సురేష్ అయ్య గారు, అనుసరించారు? వాళ్ళు ఎవరికైనా నేర్పారు ఎట్లాంటి పద్ధతిలో? ఇలాంటి దినాలు తద్దినాలు చేయమని ఎక్కడైనా నేర్పారు అపోస్తుల సంఘాలకి? మరి ఈ పిచ్చి పాస్టర్లకు ఎవడు నేర్పాడు? తెలీదు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఒకటి, జీవము గల దేవుని సంఘమైన నా దగ్గరికి ఎవడు రాడు. రెండవది, నేను మనుషుల వల్ల మెప్పులు పొందేవాడిని కాదు. కంటిన్యూ చేయనా? నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. అసలు దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను నా తండ్రి నామములో నేను వచ్చా, మీరు నన్ను అంగీకరించరు. మరొకడు తన నామమున వచ్చిన ఎడల, ఇప్పుడు చూడండి, ఆడు గనక మరొకడు సొంత పేరు పెట్టుకొని వస్తే గనక వాణిని అంగీకరించు, మీరు వాడిని అంగీకరిస్తారు. అద్వితీయ దేవుని వలన వచ్చు, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును ఘనతను కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నా. ఇప్పుడు చూడు, మా సంఘం పేరు చూసావా? మా సంఘం ఎంత విస్తరించింది చూసావా? నా సంఘం, మా సంఘం. దీనికి ఫౌండర్ ఎవరో తెలుసా? నేను 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 ఇది గుర్తుపట్టారండి? సంఘానికి ఫౌండర్ నేనని పెట్టుకోవచ్చా? సంఘాలకు పేర్లు పెట్టుకోవచ్చా? యేసు ప్రభు స్వయంగా ఆయన నోటి మాటలు చెబుతున్నా కూడా, నేను తన నామమును పెట్టుకొని వస్తే నేను పరిశుద్ధత. యెహోవా ఎవరు? పరిశుద్ధుడు అని రాయబడింది. యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన నామం ఏంటిది? పరిశుద్ధత. పరిశుద్ధతలో జీవం ఉంటుంది. నువ్వు మందిరానికి ఎందుకు రావాలో తెలిసిన? పరిశుద్ధ జీవితం చేయడానికి నువ్వు మందిరానికి రావాలి. ఈ రోజున దేనికి వాడుకుంటున్నారు? పాస్టర్లనే పెళ్లి రోజుకి, పుట్టినరోజులకి, దినాలకి, తద్దినాలకి, క్రిస్టమస్లకి, గుడ్ ఫ్రైడేలకి, ఈస్టర్లకి. ఎవరు నేర్పారు నాన్న నీకు పిచ్చి బోధ? ఈ రోజున వెళ్ళి ఆ సంఘాలు, జీవము గల దేవుని సంఘములో ఉండకుండా వీళ్ళు వెళ్ళి ఎక్కడ కూర్చుంటున్నారు తెలిసిన? వీళ్ళకి ఎక్కడ ఆనందమో తెలిసిన? సేవకుడు వీళ్ళకి ఉపయోగపడాలి. పెళ్ళిళ్ళకి, సంబంధాలు చూడడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి. పెళ్ళిళ్ళు చేయకూడదని కాదులేండి, అది తప్పని కాదు, స్వభావం చెప్తున్నా. ఏమంటే పుట్టినరోజులు చేయటానికి, చచ్చిపోతే సమాధి కార్యక్రమాలు చేయటానికి. అంతేనండి రాయపు గారు, అంతేనా? అందుకు వాడుకుంటారు. ఈ రోజున అసలు జీవము గల దేవుని సంఘానికి ఆయనే క్రీస్తే. ఇది క్రీస్తు సంఘము అని రాయబడింది. సంఘానికి పేరు అయింది, సంఘాన్ని కట్టేది ఆయనే, సంఘానికి ప్రాణం పెట్టింది ఆయనే, సంఘాన్ని కొనుక్కుంది ఆయనే, సంఘాన్ని కట్టుకునేది ఆయనే. ఆయన దేవుని ఇల్లుగా కట్టుకుంటాడు ఆయన. మరి ఇందులో మన పాత్ర ఏముందండి? ఇందులో మనం చేసేది ఏముంది? ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యాల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును. ఇప్పుడు చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘమా, నీ సంఘమా? పాస్టర్ గారి సంఘమా, సంఘంలో ఉన్న సభ్యుల సంఘమా? ఏమి సార్, ఎవరి సంఘం? నీ సంఘం అంటావా? ఎవరి సంఘం రాయప్ప గారు? మీ పాస్టర్ గారు, ఆయన పేరేంటి? మోజస్ చౌదరి గారి సంఘమా?
మళ్ళీ చదువునానా 20 అపోస్తల కార్యాలు 28 చదువునానా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంపాదించుకున్న తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును, ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఇప్పుడు చూడండి, దేని విషయంలో నిన్ను ఎన్నిక చేసుకున్నాడు? సేవకుడుగానా, పరిచారకుడుగానా? దేని విషయంలో నిన్ను ఎన్నిక చేసుకున్నాడో ఆ పాత్ర పోషించు. ఏండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇసాక్ గమనించారా? గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు సంఘానికి ఒక నియమం ఉంది, హద్దులు ఉన్నాయి, క్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యక్ష గుడారం మందిరం కట్టాడు అయ్యారు, కట్టాడు కదా. కట్టిన తర్వాత దానికి క్రమాలు ఉన్నాయిగా. ఫస్ట్ ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఎక్కడ ఎవరు పని చేయాలో అక్కడ పని చేయాలి. దేవుడు పని వాళ్ళను కూడా నియమించాడు, ఎవరి పాత్ర ఏంటి అనేది. జీవము గల సంఘం పేరు చెప్పి నాది, ఈ మందిరం నాది, సహవాసం నాది అంటాడా? ఎంత ధైర్యం అండి వీళ్ళకే! ఏ సంఘం గురించి అని అడగండి, నాది నాది అనేవాళ్ళు ఎక్కువైపోయారు. గుర్తుపట్టారా? భయం వేయట్లేదండి. దేవుడు ఊరుకుంటాడండి. అందుకని నేనేమంటానంటే, అసలు సంఘం ఎవరికి సంబంధించింది? ఆ సంఘం దేవునికి సంబంధించింది. దేవునికి సంబంధించిన దాన్ని మందిరం అంటారు, దాన్ని జీవము గల సంఘము అంటారు. మందిరము అంటే ఇల్లు, ఫెయిత్ హోమ్, విశ్వాస గృహము. ఏమనంటే మరి లేఖనాలు ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకు తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ సంఘంలోనికి, జీవము గల సంఘంలోనికి ఎవరు వస్తారంటే పిలవబడిన వాళ్ళు వస్తారు, పిలుపు కలిగిన వాళ్ళు వస్తారు. ఎవరు పడితే వాళ్ళు సంఘములో చేర్చబడరు. మీరు చూడండి, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనం చదవండి నాన్న. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇప్పుడు చూసారా, దేవుని ఇంటి వారు. దేవుని ఇల్లు అన్నా మందిరం అన్నా ఒకటే. మీరు గత కాలంలో ఎవరై ఉన్నారు? పరదేశులు, యాత్రికులై ఉన్నారు. ఇప్పుడు మీరేం చేయబడ్డారు? దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 1 పేతురు పత్రికలో ఒక స్పష్టమైన వాక్యాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయము 14 నుంచి 16 దాకా చదువునానా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. ఇప్పుడు చూడండి, దేవుడు తన సంఘానికి పిలిచేటప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నానా సంఘములో నేను ఎలాంటి వాడిని? పరిశుద్ధుణ్ణి. కనుక ఇప్పుడు మిమ్మల్ని ఏ పిలుపుతో నేను పిలుస్తున్నానంటే పరిశుద్ధమైన పిలుపుతో నేను పిలుస్తున్నాను. సంఘములోకి నువ్వు ఎందుకు వస్తున్నావు? కడగబడ్డానికి వస్తున్నావు, పరిశుద్ధపరచుకోవడానికి వస్తున్నావు. ఇది దేవుని వలన అనుగ్రహించబడిన కుటుంబంలోకి నువ్వు చేర్చబడుతున్నావు. కంటిన్యూ చేయనా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై నీ పూర్వపు అజ్ఞాన దశలో నీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని పిలిచిన వాడికి ఇప్పుడు లోకంలో నశించిపోతూ, లోకంలో సాతాను చేతిలో బంధించబడి, మన అతిక్రమాలు పాపముల చేత మనం బంధించబడి మరణించిన వారిగా ఉంటే
జీవము గల దేవుని మందిరం అంట మనకు జీవమును తన పరిశుద్ధతనివ్వటానికి పిలిచాడంట. మెటీరియల్ కాదండి ఇక్కడ. జీవము అనంటే అదేం చేస్తుందంటే ప్రతిదానిని జీవింపజేస్తుంది. ఇప్పుడు దేవుని మందిరము అనంటే ఏముంటది? జీవింపచేసేటువంటి నిత్య జీవార్థమైన వాటికి సంబంధించినటువంటి జీవము దేవుని మందిరంలో పనిచేస్తుంది. ఈ జీవము గల దేవుని మందిరము లేకపోతే విశ్వాస గృహము దీనిలో ఎవరుంటారు అంటే, దీన్ని ఎవరు కడతారంటే యేసు ప్రభు కడతాడు. తన ఆత్మ చేత ఆయన మందిరముగా మనలను కడతాడు అని రాయబడింది. ఆయన మందిరానికి ఇప్పుడు ఏముండదో, మచ్చ ఉండదో, డాగు ఉండదో, కళంకం ఉండదో, ముడత ఉండదు. ఇప్పుడు నిన్ను లోకంలో నుంచి ఆయన బయటకు తీసుకొచ్చి నిన్ను ఏం చేస్తున్నాడంటే మచ్చ లేకుండా, డాగు లేకుండా, కళంకం లేకుండా, ముడత లేకుండా నిన్ను పరిశుద్ధపరిచి ఆయన జీవాన్ని నీకిచ్చి నిన్ను లోకంలో నుండి వేరు చేసి ఆయన తన పరిశుద్ధ సంఘములోకి, తన ఇంటిలోకి నిన్ను చేర్చుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కూడా చదువునానా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, ఇప్పుడు చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మీరు కట్టబడుతున్నారు. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? మనమే ఆయన సంఘం. ఇప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా ఆయన మనలో నివాసం ఉండడానికి ఒక ఇంటిని కడుతున్నాడు. ఆయన ఇల్లు ఎవరు? దేవుని సంఘమే ఆయన ఇల్లు. మందిరము అనటం కన్నా ఆయన ఇల్లు అంటం శ్రేష్టమైంది. ఇల్లు అనే పదానికి ఉన్న విలువ చాలా గొప్పది. ఈ రోజున మందిరము అనే పదానికి దేనికి వాడుతున్నారంటే ఒక బిల్డింగ్కో, ఒక పాకకో, ఒక గుడారానికో వాడుతున్నారు. వాస్తవానికి అది కాదు, వాటికి కాదు వాడేది మందిరము అనేది. మందిరము అనంటే ఇల్లు, దేవుని ఆత్మ నివాసం ఉండే ఇల్లు. ఆయన ఉన్న చోట అపవిత్రత ఉండదు. ఆయన ఉన్న చోట ఏ తెగులు నీ గుడారంలోకి రాదు. ఆయన ఉన్న చోట పాపము, మరణము ఉండదు. ఆయన జీవము గల దేవుడు. ఆయన దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఈ జీవము గల దేవుని మందిరంలోనికి దేవుడు నిన్ను ఎలా పిలుచుకుంటున్నాడు? నిన్ను లోకం నుండి వేరు చేసి, పాపం నుండి వేరు చేసి, నిన్ను పరిశుద్ధపరిచి తన జీవాన్ని, తన పరిశుద్ధత కొరకై తన జీవాన్ని నీకు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? నిన్ను ఆయన తన ఇంటిలో చేర్చుకుంటున్నాడు. ఇప్పుడు నీ మనసులో దేవుని మందిరం అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం అంటే ఇది నా ఇల్లు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి ఒక విషయం ఏంటంటే, మన ఇల్లు ఒక రకంగా చూసుకుంటాం. ఇల్లు అనగానే మనకేం అర్థమవుద్దంటే ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా మన తల్లి, మన తండ్రి, మన పిల్లలు, మన కుటుంబం అందరూ కలిసి ఉండేది ఇల్లు అంటారు. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న పిల్లల కొరకు, కుటుంబం కొరకు ఎంతో కష్టపడి ప్రేమ విషయంలో కానీ, ఆదరించే విషయంలో కానీ, సహకరించే విషయంలో కానీ ఒకరినొకరు మనం ఎంతో విలువిచ్చుకొని నడిపించబడేదే ఇల్లు. ఇప్పుడు నేనేమంటానంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మందిరం కాదు, ఇల్లు అంటున్నాడు. ఇల్లు అనే పదంలో చాలా ఘనత ఉందండి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే మనం ఏం చేస్తాం? వెంటనే దాని పరిష్కారం కోసం ఎదుగుతాం, దాని విడుదల కొరకు ఎదుగుతాం. పిల్లలు బలహీనులై, త్రాగుబోతులై, వ్యభిచారులై ఉంటే వాళ్ళను కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణం పెడతాం. మరి దేవుని ఇల్లు అనే మాటకు అర్థం ఏంటి అంటే ఇప్పుడు సంఘాలకు కానీ, సేవకులకు కానీ ఏం తెలీదు అని అంటే దేవుని ఇల్లు అని అంటే తెలియదండి. దానికి ఉన్న బాధ్యతలు అంటే ఏంటో తెలియదండి. ఆ రిలేషన్ ఏంటి అనేది తెలీదు. మూల భాషలో దేవుని ఇల్లు అని రాయబడిందండి. మీరు వాడుక భాష బైబిల్ చూడండి. పోనీ వాడుక భాష బైబిల్లో దేవుని మందిరం అని ఉండదు, దేవుని ఇల్లు అని ఉంటుంది.
జీవము గల దేవుని సంఘము లేకపోతే దేవుని ఇల్లు అని రాయబడి ఉంటది, మూల భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ ఇతర లాంగ్వేజ్లో కానీ. మన ట్రాన్స్లేటింగ్ ఎఫెక్ట్ లో మందిరం అని రాశారు. మంచిదే, మందిరం అన్నా కూడా మంచిదే, తప్పేం కాదు. కానీ దాని విలువ ఎంత విలువైందని అంటే, నీ ఇంటికి ఎంత విలువైందో అంతకంటే విలువైంది దేవుని ఇల్లు. ఈ రోజుల్లో గ్రహించే వాళ్ళు ఎవరు లేరు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదవండానా? ఈ హేతువు చేత, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ హేతువు చేత పరలోకమునందును, అంటే పైన కూడా కొన్ని కారణాలు చెప్పాడండి, అవన్నీ తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. చూడండి, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున. ఇప్పుడు చెప్పండి, ఈ మందిరంలో ఏమోనండి, మరి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. నాన్న మళ్ళీ ఒకసారి చదువు, చెవి గల వారు విందురుగాక. చదువు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచు. ఇప్పుడు ఏ కుటుంబం అయినా కుటుంబం అని పిలువబడాలంటే నువ్వు విశ్వాస గృహంలో సభ్యుడివై ఉండాలి. అంటే దేవుని సంఘంలో చేర్చబడితే ఏ తండ్రిని బట్టి ప్రతి ఇల్లుగా పిలువబడాలంటే, నీది ఒక ఇల్లుగా పిలువబడాలంటే, కుటుంబం అని పిలువబడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సంఘములో ఒక ఇల్లు అనేది ఎలాగుంటుందో నువ్వు ఖచ్చితంగా నీకు తెలియాలి. ఇప్పుడు నీ కుటుంబంలో ఏ దేవుని బట్టి ఇల్లు అని పిలిపించబడుతున్నావు? నీ ఇంట్లో ఏమున్నాయి? నీ ఇంట్లో నువ్వు మందిరానికి వెళ్తేనేమో ఒక అవతారం, ఇంట్లో ఉంటేనేమో ఒక అవతారం, ఫంక్షన్లకు వెళ్తేనేమో ఒక అవతారం, నీ ఇష్టం. మందిరానికి లిప్టిక్ వేసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని అండి నీకు నచ్చిన అలంకరణ చేత సంఘంలో మరి ఎవరికి చూపించడానికి నీ అలంకరణ నాకు అర్థం కావట్లా. జీవమగల దేవుని సంఘంలోకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఏం చూపిస్తున్నావు? సంఘంలో నీ అవతారం ఏంటి? నీ ప్రేరేపణ ఇంత పొడుగు పూలు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని, ఇప్పుడు వాక్యం చెప్పే సేవకులు అట్లా దరిద్రంగా తయారై వెళ్తారట సంఘానికి. పాస్టర్ గారిని పాస్టర్ అమ్మల్ని చూసి నేర్చుకుంటారట సంఘం దగ్గరుండి. ఇప్పుడు వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో చూసేవాడు ఎవడు లేడు. ఏమి లేదండి, బరి తెగించున్నారు. సిగ్గు సీము నెత్తురు ఏమి లేదు. వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే, మేము మందిరానికి వెళ్తున్నాం, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము ఎట్టుంటే ఏంటంట దేవుడు చక్కగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు పాస్టర్మ గారు అసలు మాకు అసలు దేవుళ్ళు పిచ్చి వేషాలు వేయమాకండి. సరిగ్గా పరిశుద్ధ జీవ గ్రంథంలో చూసుకో. నువ్వు పిలువబడిన పిలిపేంటి? దేవుడు నివాసం ఉండే ఇల్లుగా కట్టబడేదే ఫెయిత్ హోమ్, విశ్వాస గృహము, జీవము గల దేవుని సంఘము. దాని పేర్లు చూసావా పౌలు ఎట్ట పెట్టాడా? మరి నీ సంఘానికి పేర్లేంటి? నీ కర్మ. మీకు బుద్ధి ఎవడు చెప్తాడు? మీకు జ్ఞానం ఎవడు నేర్పుతాడు? దేవుని ఇల్లు ఆయన లేకపోతే నువ్వు ఇల్లుగా కట్టబడలేవు. నీది ఇల్లు అనబడదు. ఆ దేవుని బట్టే నీది ఇల్లు అని పిలువబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి అన్న. మన హెబ్రీ పత్రికలో కూడా 2:11 చదువున్నాను ఒక మాట. పరిశుద్ధపరచు వారికి అందరికిని ఒకటే మూలము. ఈ హేతువు చేతను ఎందుకంటే ఆయన పరిశుద్ధుడుగా మీరు ఉండడానికి పిలువబడ్డారు దేవుని ఇంటికి.
ఈ హేతువు చేతను వారిని పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సహోదరులుగా చూశాడండి. పరిశుద్ధుల అపోస్తులు కూడా అలానే చూశారు. ఇంకా ఇక్కడ పేతురు పుస్తకంలో 2:9 కూడా చూడండి నాన్న. మొదటి పేతురు పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరందరూ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను. ఇప్పుడు చూడండి, మిమ్ములు పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనాంగము సొత్తైన ప్రజలు మీరందరూ దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏమన్నా అర్థమైందండి? 2:20 కూడా చదువునానా? అక్కడే 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదువు. దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల ఏం ప్రయోజనం? మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇప్పుడు ఎందుకు పిలువబడ్డారు మీరు? మీ పిలుపు ఏంటి అసలు? పరిశుద్ధత నేర్చుకోవడానికి నువ్వు శ్రమ పడాలి. ఇప్పుడు నీకు నచ్చినవన్నీ చేసుకుంటున్నావు, నీ మనసుకు కోరికలు భూమండలం నేర్పిన పద్ధతులన్నీ అనుసరిస్తున్నావు, నీ ఆలోచనలో లోకం యొక్క ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటున్నావు. మళ్ళీ నువ్వు వచ్చేది మందిరానిక? నువ్వు పరిశుద్ధత కొరకు పిలువబడితే శ్రమ ఉంటుంది. శ్రమ అంటే ఏంటి? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా వాక్య ప్రకారంగా అప్పగించుకొని జీవించటం అనేదే శ్రమ. వాక్యం కోరుకున్న జీవితం చేయాలంటే నీ మనసు లోకంలో శరీరానుసారంగా పెరిగింది గనక, నీ తల్లిదండ్రులు శరీరానుసారంగా పెరిగినోళ్ళు గనక పరిశుద్ధులైతే బాగుండు కదా నీ తల్లిదండ్రులు. ఆ నీతిని మీరు నేర్చుకొని పరిశుద్ధత కొరకే దేవుడు నన్ను పిలిచాడని ఆ పిలుపుకు తగినట్టుగా జీవించేవాళ్ళు. మరి ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఏ పిలుపు ప్రకారం నువ్వు పిలువబడ్డావు నీకు తెలీదు, నువ్వు ఎక్కడికి వెళ్తానో తెలీదు. అది జీవము గల దేవుని మందిరము. అందులోకి నిన్ను దేవుడు పరిశుద్ధుడివై జీవించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. మరి నువ్వు లోకంలో ఉన్న ఆశలు కోరికలు ఇష్టాలన్నీ లోక దరిద్రం అంతా నీ దగ్గర పెట్టుకున్నావు, నీ ప్రవర్తనలో చూపిస్తున్నావు. సంఘంలోకి వచ్చి సంఘములో జీవము గల దేవుని సంఘంలో నీ ఇష్టాలు కోరికలు నీ ప్రవర్తన అంతా చూపిస్తున్నావు. వచ్చి లోక సంబంధమైన అన్ని. యు ఆర్ ఏ బిలీవర్? నువ్వు విశ్వాసివా? నువ్వు ఎలాంటి వాడివి? నీ మనస్సాక్షి ఏంటో తెలుస్తుందా? విశ్వాసం అంటే ఏంటో తెలియని సేవకులు ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాడు ఒకడు, మరి పెన్షన్లు తీసుకొని సేవ చేసేవాడు ఒకడు. ఎక్కడ దొరికారు మీకు వీళ్ళంతా? ఆడవాళ్ళ సేవలు ఒకటి. భయం ఉందా మీకు? దేవుని సత్యం ఒక పక్కన బోధించబడుతున్నప్పుడు కనీసం గ్రహించుకోవాలిగా. ఏముండదండి ధైర్యం. మేమేంటో తెలిసినా అంటే మనుషుల్ని బట్టే సంఘం అనేది. అంటే ఒక 50 మంది 100 మంది వస్తే నీ సంఘం అంటారా? వాక్యపు వెలుగులో చూపించు. భయం లేదండి. 3:9 కూడా చదువునానా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదువు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. ఏమో మరి ఏం అర్థం చేసుకుంటారు? నువ్వెందుకు పిలువబడ్డావు? మొట్టమొదటి పరిశుద్ధపరచబడ్డాను, పరిశుద్ధ జీవితం చేయడానికి విశ్వసించావు కనుక శ్రమలను. పరిశుద్ధ జీవితం చేస్తే పరిశుద్ధుని భూమండలం మీద చక్కగా భక్తి చేసుకోమని వదిలేస్తారా? నిన్ను చిత్రహింసలు పెడతారు. శ్రమలు అనుభవించడానికి. నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి సంఘానికి నువ్వు పిలువబడ్డావు. దాన్ని జీవము గల మందిరం అని అంటారు. 5:10 కూడా చదువునానా? నిత్య మహిమకు పిలిచిన పిలుపు అని ఉంటుంది.
మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. నిత్య మహిమకు క్రీస్తునందు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి, దేవునికి మహిమ కలుగునగాక, తానే మిమ్ములను పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరిచి బలపరుస్తాడు. చదువుతున్నావు, ఆ చదవబడిన వాక్యానికి ఉన్న విలువేంటో నువ్వు గ్రహించకపోతే నువ్వు వెళ్ళేది మందిరానికా లేకపోతే నీ ఎక్కడికి వెళ్తానో నీ మనస్సాక్షికి అర్థం కాదు. ఇక్కడ జీవము గల దేవుని సంఘము అని పిలుస్తున్నాడు. అంటే అక్కడ ఏముంటది? జీవము గల అనే పదం చాలా విలువనిచ్చేదండి దేవునికి. పాత నిబంధనలో చూడండి, కొత్త నిబంధనలో చూడండి, ఎక్కడ చూసినా ఈ పదాన్ని ఏ దైవజనుడు చూసినా వాడతాడండి. మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి, వాళ్ళ నోట ఏ మాట వస్తుంది తెలిసిన? జీవము గల దేవుడు అని వస్తుంది. మీరు ద్వితీయోపదేశ కాండంలో చూడండి, 5వ అధ్యాయం 23 నుంచి చదవండి, లేకపోతే 26 వరకు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్యలో నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను ఎద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతకు మహత్యమునకు మాకు చూపించెను. అగ్ని మధ్యలో నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మా వలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము, అదిగో చూసారా, సజీవుడైన జీవము గల దేవుని స్వరము ఎవడు వినగలడు, ఎవడు తట్టుకోగలడు? జీవము గల దేవుని స్వరము. యెహోషువ ఏమంటాడు చదువునా? 3:11 యెహోషువ పుస్తకం 3:11 చూడు. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు, చూడండి, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు. చూసారా, జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను. గమనించారా? జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడని. చూడండి ఆ పదానికి ఎంత వాల్యూ ఇస్తున్నారో. దావీదు దగ్గరికి వెళ్తే ఏమంటాడు? జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు వీడెంతటి వాడు. గొలియాతు విషయంలో మాట్లాడినప్పుడు 2 సమూయేలు 17వ అధ్యాయంలో వీడెంతటి వాడు, జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు. చూడండి, పరిశుద్ధుల స్వరంలో ఏ మాట చూసినా, హిజ్కియాను చూసినా, ఎక్కడ ఏ దైవజనుడు చూసినా, చదువునా మన హెబ్రీ పత్రికలో చూడనా, హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి కొలే. ఎక్కడ ఉంది నాన్న ఆ మాట చదివావా? 3:12. సహోదరులారా, జీవము గల దేవుని, అది జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని. పౌలు ఎలా యూజ్ చేస్తున్నాడు ఆ పదాలని? జీవము గల దేవుని సంఘములో నీ పాత్ర ఏంటి? దేన్ని సంఘం అంటారు? ఎవరిని సంఘం అని పిలుస్తారు? చూసారండి, ఈరోజు రాత్రి
దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. అక్కడే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాలు కూడా దేవుని ఇల్లు అంతటిలో చదువు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, దేవుని ఇల్లు అంటే ఏంటి? సంఘము. నీ ఇంట్లో నువ్వు ఎలా బాధ్యత కలిగి ప్రవర్తిస్తావో దేవుని సంఘములో ఉన్న సేవకుణ్ణి, సంఘాన్ని, సంఘ పరిచర్లో ఉన్న ప్రతి బిడ్డ విషయంలో కూడా అదే బాధ్యతతో ప్రవర్తించాలి. దీన్నే దేవుని సంఘము అంటారు, దేవుని ఇల్లు అంటారు, దేవుని మందిరము అంటారు. మరి నువ్వు మందిరానికి వెళ్ళేది దేనికి? నీ ఎచ్చులు చూపించుకోవడానికా? నీ అందం చూపించుకోవడానికా? ఏంది నీ బ్రతుకు? ఎప్పుడైనా ఊహించావా? దేవుని ఇల్లే నా ఇల్లని బాధ్యతతో నువ్వు వెళ్ళావా మందిరానికి? దేవుని మందిరానికి నీ ఇష్టమైతే వస్తావు, లేకపోతే మానిపారేస్తావు. నీకు నచ్చితే ఉంటావు, లేకపోతే మానేసి వెళ్ళిపోతావు. ఇది నీకు ఇల్లు. ఏ తండ్రి వలన నీకు ఇల్లు అని పిలువబడుతుందో ఆ ఇంటికి నిన్ను వారసుడిగా దేవుడు చేశాడు. ఇది దేవుని ఆత్మ చేత కట్టే ఇల్లు. ఆ ఇంటిలోనికి నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దీన్ని సంఘం అంటారు, దీన్ని మందిరం అంటారు, దీన్ని విశ్వాస గృహం అంటారు, ఫెయిత్ హోమ్ అంటారు. నీకు నచ్చినప్పుడల్లా వచ్చిపోయేది కాదు ఇది. నీకు ఎప్పుడైనా మనసు కనిపించిందా? నా తండ్రి ఈ లోకం నుండి, పాపం నుండి నన్ను వేరు చేసి నన్ను రక్షించి నాకు జీవం ఇచ్చి తన తండ్రి ఇంటిలో నన్ను వారసునిగా చేర్చుకున్నాడనే మనస్సాక్షితో నువ్వు మందిరానికి వస్తున్నావా? మందిరంలో నీకు ఇవ్వబడిన బాధ్యతలు నెరవేర్చుకుంటున్నావా? మందిరంలో, సంఘంలో బిడ్డలకి ఏదైనా అవసరమైతే అండదండగా తోడుగా ఉంటున్నావా? బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారా? ఏమో. ఇప్పుడు 14 వచనం చదువున్నాను. నా టైం అయిపోయింది, ముగించేస్తాను, సమయం లేదు. అది 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15 వచనం చదువున్నానా చివరిలో. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపబలెనో అది నీకు తెలియవలెను. ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము, ఇప్పుడు చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభముగా అంటే అర్థం ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఆయన వాక్యం, సత్యం అంటే క్రీస్తు, సత్యం అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే అభిషేకము, సత్యం అంటే కృపావరాలు, ఆత్మఫలాలు. ఇప్పుడు సత్యమునకు సంఘం ఏమై ఉండాలా? ఒక పిల్లర్ లాగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? సంఘము వాక్యం కొరకై ఎట్లా ఉండాలి? వాక్యము చేత నువ్వు ఒక పిల్లర్ లాగా వాక్యాన్ని ఘనపరిచి, వాక్యానికి ఆధారం ఏంటి? ఒక పిల్లరే. సత్యానికి నువ్వు ఒక పిల్లర్ లాగా ఉండాలి. వాక్యానుసారమైన జీవితానికి సంఘంలో నువ్వు ఒక పిల్లర్ లాగా ఉండాలి. ఉన్నావా? ఒక పిల్లర్ అంటే ఏంటి? పునాదిలో నీకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. పునాది వేసినప్పుడు ఒక పిల్లర్ని ఏం చేస్తాం? పింతు భీముల, దాన్ని ఏమంటాం అయ్యగారు? చుట్టూ లెంట్ భీముల ఏదో అంటాం, ఏదో అంటాం. ఆ బండకి ఆ లోపల ఇంటర్నల్ గా ఒక పునాది ఉంటుంది బండకి, ఆ పిల్లర్కి. మళ్ళీ పైన కూడా లింకుతో కూడినటువంటి అటాచ్మెంట్ ఉంటాయి. అంటే పైన కింద ఎంత స్టాండర్డ్గా ఉంటుందంటే అది పిల్లరు. సత్యముని గురించి అంట నువ్వు సంఘంలో ఒక పిల్లర్ లాగా ఉండాలంటే ఏంటండి మాటలు అసలు? సత్యముని గురించి ఒక పిల్లర్ లాగా ఉంటున్నావా? సత్యవాక్యాన్ని చెరిపే సంఘ పిల్లర్లాగా ఉంటున్నారా? దేవుని వాక్యం కంటే నీకు మనుషులు చెప్పే ప్రసంగాలు ఎక్కువైపోయినాయి నీ బతుక్కి. అసలు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యము లేఖనాల్లో ఉందా లేదా పరీక్షించి చూసుకునే వాళ్ళు ఉన్నారండి.
ఎన్ని సంవత్సరాలు మోసపోతారు చెప్పండి? దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి, వాక్యపు వెలుగులో దేవుని వాక్యము నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతుంది కదా, గ్రహించావా? జాగ్రత్త, అంత్య దినాల్లో. అందుకనే పౌలయ్య అంటాడు, ఈ విషయాలు నీకు త్వరగా తెలియాలి. ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా ఈ పత్రిక ద్వారా ఈ సంఘంలో ఉన్నటువంటి విషయాలు, మందిరం అంటే ఏంటి, ఫెయిత్వం అంటే ఏంటి, విశ్వాస గృహం అంటే ఏంటి, విశ్వాసపు ఇల్లు అంటే ఏంటి, అందులో జీవం గల దేవుని సంఘం ఎలాగుంటుంది, నీకు ఈ విషయాలు తెలియాలి. తిమోతి చెప్పాడు. ఎంత విలువైంది చూడండి. సత్యానికే మూల స్తంభంలాగా ఉండాలి నువ్వు. సత్యవాక్యం ఎవరికైనా చెప్పడానికి నోరు తెరవు. నువ్వు తింట వెంటో తాగటం వెంటో నిద్రపోతావు. చెత్తమోక. మీరు దేనికి పిలువబడ్డారు? ఒక సత్యాన్ని గురించిన ప్రకటన చేయడానికంటే స్తంభలాగా ఉండాలంట సురేష్ అయ్య గారు. అది కంప్లీట్గా సత్యవాక్యము నీ మీద ఆధారపడింది. నువ్వేం చేయాలో తెలిసిన, పుట్టబోయే తరాలకి ఈ స్తంభాన్ని చూపించాలి. ఇదిగో సత్యవాక్యము నిమిత్తమై మేము స్తంభాలుగా బ్రతికి ఆ స్తంభాల చేత నిలబెట్టాము సత్యవాక్యాన్ని. ఇదిగో మీ తరాలు కూడా చూడండి, మీరు కూడా తరం వెంబడి తరం ఇదిగో సత్యవాక్యాన్ని నిలబెట్టడానికి మీరు స్తంభాల్లాగా నిలబడి ఉండాలని చెప్పాలి. చెప్తారండి? అట్లాంటి పిల్లలు ఉన్నారా? ఏమో, దేవునికే తెలియాలి. దుఃఖంతో భారంతో చెప్పడమే తప్ప మరి విని గ్రహించే వాళ్ళు ఎంతమంది ఉంటారో. ప్రభు రాకడ కూడా దగ్గరికి వచ్చేస్తుంది దేవుని కృపను బట్టి. ఇక నాకు తెలిసి పరిశుద్ధులు కూడా ఉండరు. ఒక దైవజనుడు గుంటూరులో, ఎవరయ్యా, గంటల ప్రకాష్, మంచి అద్భుతమైన దైవజనుడు, ఎక్సలెంట్ పర్సన్. అసలు ఎంత స్టాండ్లో ఉండి ఆయన స్వార్థ ప్రకటిస్తాడు. నాస్తికులను కూడా, అనేక కంట్రీస్లో నాస్తికులను కూడా మార్చినోడండి ఆయన. నాకు అనిపించింది ఒక విలియం కేరీ లాంటి వాడు అనిపించింది అండి అతను చూసుకున్నప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కటి జీవితం చేసి ఆయన యాత్ర ముగించుకున్నారు. పరిశుద్ధులు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళంతా ఏం చేస్తారు సార్? సత్యమునకు మూల స్తంభాలుగా నిలబడి రాబోయే తరాలకి ఆ కన్స్ట్రక్షన్ కూలిపోకుండా సత్యము నిలబడి ఉండునట్లుగా వాళ్ళు మూల స్తంభాలుగా కట్టబడి నిలబెడుతున్నారు. ఈ రోజున ఉన్నారండి. ఈ రోజున మన కుటుంబం అలా ఉందా? సంఘం అంటే బిల్డింగు, మందిరము అనుకుంటున్నారా? కాదు. దేవుని లేఖనాల్లో ఖచ్చితంగా మనం చూసుకోకపోతే మనకు తెలియదు. ఈరోజు రాత్రి దేవుడు తన వాక్కును పంపి మనతో మాట్లాడి పరీక్షించుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ సత్యవాక్యపు వెలుగులో నుండి నీ బిడ్డలతో నాతో ఎంతో తేటగా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, మందిరం అంటే ఏంటి నాయనా? అది ఎవరు కట్టుకునేది? దేవునికి సంబంధించినదే మందిరం అనబడుతుంది, లేకపోతే గృహం అనబడుతుంది నాయన, లేకపోతే జీవము గల దేవుని సంఘము అనబడుతుందని ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడారు. నీ వాక్కును పంపి మాకు సత్యమును గ్రహించుకున్నట్లుగా మీరు కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వింటున్న అనేక మంది బిడ్డలను మీరు దర్శించండి. ఈ వాక్యపు వెలుగులో గ్రహించుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసం ద్వారా పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.